రీసెంట్‌గా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో దీంట్లో ఎలాంటి నిరసనలు గాని, రాస్తారోకోలు గాని, ధర్నాలు గాని చేసే అవకాశం లేదని చెప్పి కూడా వీసీ ఒక సర్క్యులర్ జారీ చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్‌వి నాయకులు నర్సింగ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం చెప్తారన్న అంటే ఇచ్చినటువంటి సర్క్యులర్ మీద నిజంగానే ఇక్కడ ఎలాంటి చేయొద్దు కార్యక్రమాలు, విద్యార్థుల నిరసనలు గాని, ప్రొటెస్టులు గాని తెలిపే ప్రసక్తే లేదని చెప్పి ఒక సర్క్యులర్ చేసిర్రు. ఏం చెప్తారు దీని మీద? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తరపున ఈ యొక్క సర్క్యులర్ని ఆర్డర్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఈ ఉద్యమం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గతంలో ప్రశ్నించే గొంతుకు నవ్వుతానన్నాడుగా అని చెప్పి మాయమాటలు చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆనాడు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆనాడు అశోక్ నగర్ విద్యార్థులను కానీ, అశోక్ నగర్ ఉన్న ఇన్స్టిట్యూట్ల విద్యార్థులను కానివ్వండి, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల అందరిని కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఒంటెత్తు పోకడతో నువ్వు ఉద్యమం చేయడం జరిగింది. ఆనాడు చేయడం జరిగింది. ఈరోజు మేము కూడా ఏమంటున్నామంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం తరఫున మిమ్మల్ని మేము ఏమాడుతున్నామంటే నువ్వు ఇచ్చిన హామీలు, విద్యాశాఖకి ఇచ్చిన హామీల పైన దానిపైన ప్రశ్నించే గొంతుకు మేము అడగడం జరిగింది. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కే కదా ప్రశ్నించదత్వము, దాన్ని బేస్ చేసుకుని మేము అడుగుతున్నాం కదా. ఈ సర్క్యులర్ ఆర్డర్ తేవడం వల్ల నీ అంతర్గతం ఏందని అడుగుతున్నా. అంటే ఈ ప్రభుత్వాన్ని ఏం అడగొద్దా అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేని అడిగితే ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తావు, అంటే బయట ఉన్న విద్యార్థులను అడిగితే విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపించడమో లేకపోతే అరెస్ట్ చేయడమో జరుగుతుంది. అంటే ఇదేనా మీరు నీ ప్రజాపాలన? అంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏముంటుందని జనరల్గా ఇది ఉస్మాన్ యూనివర్సిటీయా లేకపోతే పోలీస్ అకాడమీయా? ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టూ పోలీస్ బలగాలను దింపి ఈ భయభ్రాంతులను సృష్టిస్తున్నావు, గురి చేస్తున్నావు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరుంటారండి? ఎస్సీ బీసీ విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలకి చదువుకున్న వాళ్ళే, అంటే పైసలు లేని వాళ్ళు ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళని రానున్న కాలంలో అంటే ప్రశ్నించే తత్వాల పైన పీక మీద కత్తి పెడతా ఈ ప్రభుత్వం. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎలాంటి నిరసనలు, రాస్తారోకోలు ఇలాంటి ఏం చేయొద్దు అనడానికి గల కారణం ఏందనుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సిటీలో కానీ విద్యారంగ సంస్థల్లో విద్యారంగాల్లో కానీ ఎలాంటి సమస్యలు లేవనుకోవాలా, లేకుంటే ఆ సమస్యలన్నీ బయటికి తీసుకురావద్దు అనే ప్రక్రియలో ఇది చేసిరు అనుకోవచ్చా? ఈ యొక్క ఎటువంటి నిరసన తెలిపొద్దు అని చెప్పడానికే చేస్తున్న ఈ సర్క్యులర్ ఆర్డర్ ఒకటి. ఈ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. 15 నెలల నుంచి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క 420 హామీలు, 6 గ్యారంటీలు వీటిపైన మేము ప్రశ్నించే తత్వం అనడం తప్పుగా ఈరోజు చూస్తున్న రేవంత్ రెడ్డి. ఈ సర్క్యులేషన్ ఆర్డర్ని వెంటనే రద్దు చేయాలి. విద్యాశాఖ మంత్రి నీ దగ్గర ఉంది కాబట్టి వీసీ గారు ఎట్లా ముఖ్యమంత్రి గారు తెలియకుండా ఇలా ఆర్డర్ ఇష్యూ చేస్తారు? అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో బగ్గుమన్న రేవంత్ రెడ్డి తెలుస్తుంది. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే అసెంబ్లీ సెషన్లో ఏమడిగింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కానివ్వండి, ఆల్ సంఘాల పార్టీ కానివ్వండి, మా విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ తరఫున కానీ బడ్జెట్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి కేటాయించాలి, విద్యాశాఖకు 20% బడ్జెట్ కేటాయించాలని చెప్పి అనడం తప్ప ఈరోజు అది దృష్టిలో పెట్టుకొనే ఈ సర్క్యులర్ ఆర్డర్ తేవడం జరిగింది. అయితే నిజంగా ఇప్పుడు వచ్చేటటువంటి ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్లో విద్యాశాఖకు నిజంగా 15% కానీ 20% కానీ ఏమంటారు నిధులు కేటాయించే అవకాశం ఉందనుకోవచ్చా? సార్ బడ్జెట్ లేదని ముఖ్యమంత్రి చెప్తుండు. రాష్ట్ర బడ్జెట్ నా దగ్గర లేదు అని చెప్తుండు. ఇంకా బడ్జెట్ ఎలా కేటాయిస్తాడు? ఆ బడ్జెట్ కూడా కేటాయించినా కూడా పేపర్ మట్టుగా ఉంటుంది కానీ అది రిలీజ్ అయ్యే ఆర్డర్ అయితే బడ్జెట్ అయితే ఉండదు. అది ఉత్త కథ. అంటే విద్యారంగం పట్ల నేను ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నా అని చెప్తా ఉన్నాడు. విద్యార్థుల్ని మెరుగుపరిచే విద్యా సంస్థల్ని, విద్యారంగాన్ని మెరుగుపరిచే దిశగా ముందుకెళ్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. మంచి ప్రశ్న బ్రదర్. విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నా అని చెప్పినావు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు ఏర్పడ్డాక 15 నెలలు అయింది. ఎంతమంది విద్యార్థులు చనిపోయారండి? గురుకుల విద్యార్థులు కానివ్వండి, మన ఎస్సీ బీసీ హాస్టళ్లలో వాటర్ క్యాన్లు విద్యార్థులు మోసుకొస్తారు. మన రంగారెడ్డి జిల్లా ఒక స్కూల్, మోడల్ స్కూల్లో అక్కడ కాలేజీలో విద్యార్థులు వెళ్ళి నీళ్ళు మోసుకొచ్చుకుంటారు. అంటే నీ దృష్టి ఏ స్థాయిలో ఉంది అర్థం చేసుకోవాలి. అంటే పెట్టుబడి దానికోసమో లేకపోతే నీ విదేశీ పర్యటనల కోసం సొంత దాని మీద ఉన్న సోయి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ పైన కానీ రాష్ట్ర ప్రజల పైన లేదని చెప్పి ఈ సర్కిల్ ఆర్డర్తో క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క మొండి వైఖరి. ఏం చెప్తాం మరి ఫైనల్ రేవంత్ రెడ్డి?
ఈ సర్కిల్ ఆర్డర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి వీసీ గారికి అయితే తెలియజేస్తున్నాం. మరియు ముఖ్యమంత్రి రాష్ట్రం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ లాగా రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, మా ఉన్న యూనివర్సిటీలు డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న యూనివర్సిటీలు కానివ్వండి, వాటిని పెద్ద ఎత్తున మా అన్ని సంఘాలు కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా చెంప చెల్లుమనేలా తెలుపుతాం. ఈ సర్కిల్ ఆర్డర్ క్యాన్సిల్ చేయకపోతే వీసీ గారికి కూడా తెలియజేస్తున్నాం.